వరదుడు, వరేణ్యుడు, విశ్వరూపుడు, ధీమంతుడైన శివుడి గురించి బ్రహ్మదేవుడు చెప్పిన నామ సముచ్చయాన్ని విను. దశనామ సహస్రాణి యాన్యాక ప్రపితామహః తాని నిర్మథ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం. బ్రహ్మదేవుడు 10,000 నామాలను చెప్పాడు. వాటిని మథించి పెరుగులో నుండి నేతిని తీసినట్లుగా ఈ నామ సహస్రం ఉద్ధరించబడుతోంది. గిరేసారం యథా హేమ, పుష్పసారం యథా మధు, ఘృతాసారం యథా మండః తథైతత్సారముద్ధృతం. పర్వతాల నుండి బంగారాన్ని, పుష్పసారం నుండి తేనెను, నేతి నుండి మండమును అంటే నేతిపై తేలిన తెట్టు పొందినట్లుగా 10,000 నామాల సారం సహస్రనామాన్ని కూర్చాడు. సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యంచ ప్రయతాత్మనా మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్నం పావనం మహత్. ఈ నామాలు సర్వపాపాలను పోగొడతాయి. చతుర్వేదాలతోనూ ఇవి అన్నీ కూడి ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని పొందాలి. ఈ సహస్రనామాలను నియమపూర్వకంగా ధారణ చేయాలి. ఇవి శుభాలను ఇస్తాయి, పుష్టిని ఇస్తాయి, రాక్షస పీడను నివారిస్తాయి, పరమ పావనమైనవి. ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్ధధానాస్తికాయ చ నా శ్రద్ధధాన రూపాయ నాస్తికాయాజితాత్మనే. శ్రద్ధ, ఆస్తికత్వం గల భక్తుడికి మాత్రమే ఈ సహస్రనామాన్ని ఉపదేశించాలి. శ్రద్ధ లేని వాడికి, నాస్తికుడికి, ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఉపదేశించకూడదు. యశ్చాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం సకృష్ణ నరకం యాతి సహ పూర్వై సహాత్మజై. కృష్ణ, జగత్కారణ రూపుడైనటువంటి ఈ ఈశ్వరుణ్ణి దోషదృష్టితో చూసేవాడు పూర్వీకులు కుమారులతో సహా నరకాన్ని పొందుతాడు. ఇదం ధ్యానమిదం యోగం ఇదం ధ్యేయమనుత్తమం ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం. ఇదే ధ్యానం, ఇదే యోగం, ఇదే ధ్యానించదగిన ఉత్తమ ధ్యేయం, ఇదే జపించదగినది, ఇదే జ్ఞానం, ఇదే ఉత్తమ రహస్యం. యం జ్ఞాత్వా అంతకాలేపి గచ్చేత పరమాం గతిం పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణమిదముత్తమం. ఇదం బ్రహ్మా పురా కృత్వా సర్వలోకపితామహః సర్వస్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్ తదా ప్రభృతి చైవాయం ఈశ్వరస్య మహాత్మనః స్తవరాజ ఇతి ఖ్యాతః జగత్యమరపూజితః. మరణ సమయంలో దీనిని స్మరించినవాడు పరమగతిని పొందుతాడు. ఇది పరమ పవిత్రమైనది, మంగళకరమైనది, మేధస్సును వృద్ధి చేస్తుంది, శుభకరమైనది, ఉత్తమమైనది. పూర్వకాలంలో సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు దీనిని ప్రకటించి సమస్త దివ్య స్తోత్రాలకు దీనిని రాజుగా ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి మహాత్ముడైన ఈశ్వరుడి యొక్క ఈ సహస్రనామం దేవతల చేత పూజించబడి లోకంలో స్తవరాజమని ప్రఖ్యాతిని పొందింది. బ్రహ్మలోకాదయం స్వర్గే స్తవరాజోవతారితః యతస్తండిః పురా ప్రాపతేన తండికృతోభవత్. ఈ స్తవరాజం బ్రహ్మలోకం నుండి స్వర్గలోకానికి అవతరించింది. దీన్ని ముందుగా తండి మహర్షి పొందాడు. అందువలన తండి దీనిని రచించాడు అని లోక వ్యవహారం. స్వర్గాచ్చైవాత్ర భూర్లోకం తండినాహ్యవతారితః సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం నిగదిష్యే మహాబాహో స్తవానాముత్తమం స్తవం. ఓ మహాబాహు,
స్వర్గలోకం నుండి భూలోకానికి తండ్రి తెచ్చిన ఈ స్తోత్రం అన్ని శుభాల కంటే శుభస్వరూపమైనది. అంత స్వరూపంగా ఉండేటువంటిది. సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ ఉత్తమ స్తవాన్ని నీకు చెబుతాను. బ్రహ్మణామపి యద్బ్రహ్మ పరాణామపి యత్పరం. ఇది వేదాలకే వేదం. పరం కంటే పరమైనది. తేజసామపి యత్తేజః తపసామపి యత్తపః శాంతానామపి యశ్శాంతః ద్యుతీనామపి యా ద్యుతిః దాంతానామపి యో దాంతః ధీమతామపి యా చ ధీః దేవానామపి యో దేవః ఋషీణామపి యస్సృషిః యజ్ఞానామపి యో యజ్ఞః శివానామపి యః శివః రుద్రాణామపి యో రుద్రః ప్రభా ప్రభవతామపి యోగినామపి యో యోగీ కారణానాం చ కారణం యతో లోకాః సంభవంతి న భవంతి యతః పునః సర్వభూతాత్మభూతస్య హరస్యామిత తేజసః అష్టోత్తరసహస్రం తు నామ్నాం శర్వస్య మే శృణు యచ్ఛ్రుత్వా మనుజవ్యాఘ్ర సర్వాన్ కామానవాప్స్యసి. తేజస్సులకే తేజస్సు, తపస్సులకే తపస్సు, శాంతులలో శాంతుడు, కాంతికే కాంతి, జితేంద్రియులలో పరమ జితేంద్రియుడు, ధీమంతులలో బుద్ధి, దేవతలకే దైవం, ఋషులకే ఋషి, యజ్ఞాలకే యజ్ఞం, శుభాలకే శుభం, రుద్రులకే రుద్రుడు, ఈశ్వరుడికే ఐశ్వర్యం, యోగులకే యోగి, కారణాలకే కారణం. ఆయన నుండే లోకాలు పుడుతున్నాయి, మళ్ళీ ఆయనలోనే లీనమవుతున్నాయి. ఆయన సర్వభూతాలకు ఆత్మస్వరూపుడు. ఆ విధంగా అమిత తేజస్వి అయిన శివుడి అష్టోత్తర సహస్రనామాలను విను ఓ మనుజ శ్రేష్ఠ. దానిని వింటే కోరిన వాటన్నిటినీ పొందుతావు. అస్య శ్రీ శివ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఉపమన్యుర్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ సాంబ సదాశివో దేవత స్థిరః స్థాణుః ఇతి బీజం శ్రీమాన్ శ్రీవర్ధనో జగతి ఇతి శక్తిః దేవాధిపతిరితి కీలకం. శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. లం పృథ్వీతత్వాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి రం అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి వం అమృతతత్వాత్మనే నైవేద్యం నివేదయామి సం సర్వతత్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. స్థిరస్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః. స్థిరః స్థిరమైనవాడు, త్రికాలాతీతుడు, త్రిగుణాతీతుడు, స్వయం ప్రకాశుడు, సచ్చిదానంద స్వరూపుడు. అందుచేత శివుడు స్థిరుడు. స్థాణుః సంసారమనే మండపానికి మూలస్తంభంలాగా సర్వానికి ఆధారమైనవాడు.
అణువు వంటివాడు, అణువునా వ్యాపించినవాడు, చలనం లేనివాడు, ప్రభువు అంతర్యామి అయిన ఈశ్వరుడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదు కదా. చీమ కానీ ఏ పురుగు కూడా కుట్టదు. శివుడి ఆజ్ఞ లేకపోతే ఏదీ జరగదు. కనుక శివుడు ప్రభువు, భీమ భయంకరుడు. ముల్లోకాలు శివుడికి భయపడతాయి. కనుక శివుడు భీముడు. అష్టమూర్తులలో భీముడనే పేరులో ఆ పేరుతో ఆకాశ స్వరూపుడై ఉన్నాడు కూడా. ప్రవరః శ్రేష్ఠుడు. ఎప్పుడూ కూడా బ్రహ్మభావం నుండి చలించనివాడు కనుక శ్రేష్ఠుడు. వరదః వరములిచ్చువాడు. ఏ వరం కోరితే ఆ వరం ఇస్తాడు. బాణాసురుడు ఇంటి వాకిలి వద్ద కాపలాగా ఉండమంటే ఉన్నాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని ఇమ్మంటే ఇచ్చాడు. గజాసురుడు పొటలో ఉండమంటే ఉన్నాడు. కుబేరుడు ధనపతి చెయ్యమంటే చేశాడు. ఇలా ఎన్నో వరాలు ఇచ్చాడు. కనుక శివుడు వరదుడు. వరహ వరుడు అంటే శ్రేష్ఠుడు. విశ్వమనంతా ఆచ్ఛాదించి ఆవరించి ఉండేవాడు. శివుడి వాహనమైనటువంటి వృషభం ధర్మస్వరూపం. అందుచేత శివుడు ధర్మానికి అధిష్టాత, శ్రేష్ఠుడు. సర్వాత్మ ప్రాణులకు అంతరాత్మ, సమస్త జీవుల్లోని ఆత్మలు తానే అయినవాడు. సర్వవిఖ్యాత అంతటను ప్రసిద్ధుడు. సమస్త దేవతలకు ప్రసిద్ధుడు దేవతల్లోను. కనుక సర్వవిఖ్యాతుడు. సర్వః సర్వత్ర ఉండేవాడు. ఉన్నది ఒకే ఒక బ్రహ్మమే. ఆ బ్రహ్మమే శివుడు. సర్వకరః విశ్వకర్త సమస్త కర్మలు చేస్తూ ఉంటాడు. భవః విశ్వమును పుట్టించువాడు. అంతా తానే అయినవాడు. కనుక విశ్వాన్ని పుట్టించేవాడయ్యాడు భవుడు. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః. జటీ జటలు కలవాడు. జటను పెరికి కొట్టగానే వీరభద్రుడు పుట్టాడు కదా. ఇలా పురాణాల్లో శివుడి జటలకు సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. చర్మీ చర్మమును ధరించేవాడు. భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. శిఖండి శివుడు తన జటాజూటము పైభాగము ఒక గుత్తిలాగా చేసుకున్నాడు. దాన్ని శిఖండము అంటారు. దాన్ని ధరించేవాడు శిఖండి అంటే కోడి. ఒక సందర్భంలో శివుడు కోడి రూపాన్ని ధరించాడు. అందువల్ల శివుడు శిఖండి అయ్యాడు. సర్వాంగః విశ్వరూపుడు, యోగ స్వరూపుడు, వేదాంగ స్వరూపుడు. సర్వభావనః సర్వాన్ని భావించువాడు. సర్వజీవకోట్లను కూడా సృష్టించి, కోట్యానుకోట్ల జీవకోట్లను కూడా సృష్టించి పోషిస్తూ ఉంటాడు. చైతన్య శక్తి అయి ఉన్నాడు. హరః సంహరించేవాడు. హరిణాక్షః మృగనేత్రాల వంటి విశాల నేత్రాలు గలవాడు. తెల్లని కన్నులు కలవాడు. సర్వభూత హరః సర్వ ప్రాణులను సంహరించువాడు. ప్రళయకాలంలో సమస్తాన్ని హరించేవాడు. ప్రభుః సర్వభోక్త సమస్త సృష్టికి ప్రభువు కనుక విశ్వనాథుడు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్ధనః. ప్రవృత్తి చేష్టారూపంగా అధికంగా ప్రవర్తించేవాడు. ధర్మాన్ని తెలిపేవాడు. నివృత్తి మోక్షమార్గ ప్రవర్తకుడు. వైరాగ్యాన్ని జ్ఞానాన్ని అందించి నిష్కామ కర్మల ద్వారా మోక్షాన్ని అందిస్తాడు కూడా. నియతః ఇంద్రియాలను నిగ్రహించువాడు. జీవుల కర్మబంధాలను అనుసరించి ఆయా పాప పుణ్య ఫలాలను అనుభవింపజేసేవాడు. శాశ్వతః నిత్యుడు. భూత భవిష్యత్తు వర్తమానాలనే 3 కాలాల్లోనూ ఉండేవాడు. ధ్రువః నిశ్చలుడు. నామము రూపముతో నిండి ఉన్నటువంటి సమస్త విశ్వము నశించిన నిశ్చలుడుగా ఉండేవాడు ధ్రువుడు. శ్మశానవాసి శ్మశానం నివాసంగా గలవాడు. మహాశ్మశానం అంటే కాశీ క్షేత్రంలో నివసించేవాడు. లయకారుడు. భగవాన్ సమగ్రమైన అంటే ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి, సంపద,
వైరాగ్యము, ధర్మము అనే వాటిని భగములంటారు. ఇవి కలవాడు భగవంతుడు. భగవంతుడు అనటానికి భగ అనటానికి ఇప్పుడు అర్థమైందా మీకు? ఏదేది గలవాడు అని మనం తెలుసుకున్నామో, ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి, సంపద, వైరాగ్యము, ధర్మము అనే వాటిని భగ అంటారు. అంటే దీన్ని అన్ని చేరి భగములు అంటారు. ఇవి కలవాడెవరు? భగవంతుడు. భగవాన్ అంటే ఈ గుణాలు కలవాడు. ఉత్పత్తి ప్రళయములు, భూతములు, రాకపోకలు, విద్యలు తెలిసినవాడు భగవంతుడు. ఆయనే శివుడు. ఖచరహ, ఖ శబ్దమునకు ఆకాశమని అర్థము. ఆకాశమందు చరించువాడు, ధారాకాశంలో చరించువాడు సూర్యుడు. అష్టమూర్తులలో ఈశానుడు అనే పేరు గల సూర్యస్వరూపుడు. గోచరః, సర్వేంద్రియ గమ్యుడు, విషయభోక్త. అగ్నికి శబ్దస్పర్శ రూపాలు కలవు. అందువల్ల పంచభూతాలలో మనకు మొదటిగా కనిపించేది అగ్ని. ఆ అగ్ని శివుడి అష్టమూర్తుల్లో ఒక రూపము. అర్ధనః, కాలాంతకుడై పాపులను పీడించేవాడు. అంటే భిక్షాచరణం చేసేవాడు. అంటే ప్రళయకాలంలో అన్ని జీవులను పీడించేవాడు. అభివాద్యో మహాకర్మ తపస్వీ భూత భావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః. అభివాద్య, అందరి చేత అభివాదం, నమస్కారం పొందదగినవాడు, స్తుతింపదగినవాడు. మహాకర్మ, మహాకృత్యాలైన సృష్టి మొదలైన కార్యాలను చేసేవాడు. తపస్వి, తపస్సే ధనంగా కలవాడు. తపస్వి. శివుడు ఆదియోగి, మహాయోగి, తపస్వి. భూతభావన, భూతాలను భావించేవాడు. సంకల్పమాత్రంగానే సృష్టించేవాడు, రక్షించేవాడు. ప్రాణుల యందు అంతరాత్మ రూపంలో ఉన్నవాడు. ఉన్మత్తవేష ప్రచ్ఛన్న, ఉన్మత్త వేషంలో ప్రచ్ఛన్నంగా తిరిగేవాడు. అంటే అనగా దిగంబరుడు అని అర్థం. పిచ్చివాడిలాగా నటిస్తూ తన మహిమను గూఢంగా దాచుకునేవాడు. అంటే ఏమీ తెలియనట్టుగా ఆడేవాడు. సర్వలోక ప్రజాపతి, సర్వలోకాలలోని ప్రజలకు అధిపతి అయినటువంటి. అంటే ఏ లోకాలవి? అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలు అనేటువంటి 7 అధోలోకవాసులకు భూలోక, భువర్లోక, స్వర్లోక, మహార్లోక, జనలోక, తపోలోక, సత్యలోక వాసులకు కూడా అధిపతి. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః. మహారూప, విభజింపరాని పెద్ద రూపం గలవాడు. విరాట్ పురుషుడై ఉన్నాడు. సృష్టిలోని అందాలన్నీ శివుడే అయి ఉన్నాడు. మహాకాయ, విరాట్ స్వరూపుడు. సమస్త లోకాలు శివుడి శరీరమే అయి ఉన్నాయి కనుక శివుడు మహాకాయుడు. వృషరూప, ధర్మస్వరూపుడు. శివుడు వృషభ వాహనుడు. వృషభం అంటే ధర్మం, ధర్మాన్ని అధిష్ఠించినవాడు. వృషభ వాహనుడు అంటే ధర్మముని. మహాయశాః, గొప్ప యశస్సు కలవాడు. మహారూప, విభజింపరాని పెద్ద రూపం గలవాడు. విరాట్ పురుషుడై ఉన్నాడు. సృష్టిలోని అందాలన్నీ శివుడే అయి ఉన్నాడు. మహాకాయ, విరాట్ స్వరూపుడు. సమస్త లోకాలు శివుడి శరీరమే అయి ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.